ప్రియులారా, ఈ ప్రత్యేక సుదినాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినం మన పరిచర్యలో ఒక ప్రత్యేకమైన దినముగాను ప్రపంచమంతా కలిసి తండ్రి అయిన దేవునిని జ్ఞాపకం చేసుకునే దినంగా ఈ దినం దేవుడు మన కొరకు దాచి ఉంచిన విధానమును బట్టి దేవునికి వందనాలు. గత ఆదివారం సంఘము ప్రారంభించబడిన పరిశుద్ధాత్ముడు నడిపింపులోనికి రాబడిన సంఘం ఏ రీతిగా పరిశుద్ధాత్ముడు నడిపిస్తూ ఉన్నాడో పానిగిపల్లి సంఘ కాపరి ద్వారా మనం నేర్చుకుంటూ వచ్చాం. ఆ సంఘ స్థాపనలో భాగమే కొన్ని పరిచర్యలు దేవుడు మనకు అప్పగిస్తూ వచ్చారు. ఏ పరిచర్య అయినా అది జ్ఞాపకం చేసుకుంటాం. గైగోల్పల్లి ఉత్తరం చర్చి నుంచే ఆ పరిచర్యలు ప్రారంభించబడుతూ వచ్చాయని మనం తప్పక జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ దినం ఈ సంఘ స్థాపన గత ఆదివారం జరిగితే మన సంఘం పరిచర్యలు స్థాపించబడిన ఈ దినం ఇది చాలా ప్రతిష్ఠించబడినటువంటి దినమని దేవుని స్తుతిస్తూ ఉన్నాం. చిన్న సాక్ష్యాన్ని చెప్పి నేను వాక్యంలోనికి వెళతాను. అందుకనే మరి చంటి బిడ్డను కూడా ఈ స్థలములో ఉండాలని నేను కోరుకుతూ ఉన్నాను. ఈ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో ఆ మాట మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మన పునాది తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. దేవుని బిడ్డలారా, ఈ దినం ఈ సంఘ స్థాపన జరిగిన లేక ఆర్ఫనేజ్ హోము ప్రారంభించబడిన దినమని ఎందుకు నేను చెప్తూ ఉన్నానంటే, అది 1995 ఆ ప్రాంతంలో లేక 94 ఆ ప్రాంతంలో మేము పరిచర్య కొరకు దేవుడు నన్ను మరి ముఖ్యంగా గైగలపల్లి ఉత్తరం చర్చికి పంపించడం జరిగింది. ఆయన ఇచ్చిన వాగ్దానం, ఆయన ఇచ్చినటువంటి కృప అని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. నేను ఎన్ఎఫ్సిఎల్లో పనిచేస్తున్న దినాల్లో దేవుడు నన్ను ప్రేమించి పిలిచాడు. 87వ సంవత్సరం నేను ప్రారంభించాను నా ఉద్యోగ బాధ్యతలు. ఆ టైంలో నా ఉద్యోగాన్ని చేసుకుంటూ సాగిపోతూ ఉన్న దినాలలో నేను అందరూ ఉద్యోగం అయిపోయిన తర్వాత ఇంటికి వస్తున్న దినాల్లో సముద్ర తీరాల మీద కొంతసేపు మోకరించి ప్రార్థించి అలవాటు కలిగి ఉంటూ వచ్చాను. ఆ అలవాటులో భాగంగానే దేవుడు నన్ను ఆయన తన వశములోనికి పిలుచుకున్నాడు. వాక్యం ద్వారా నన్ను పిలిచాడు. మీరు ఒకసారి చూస్తే నా మూల వాక్యము యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం ద్వారా దేవుడు నిత్యము నిన్ను నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును, నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచు ఉండు, ఆ నీటి ఓట వలె ఉండును. దేవుని బిడ్డలారా, కింద వచనాలు కూడా ఉన్నాయి, కానీ సమయాన్ని గుర్తిస్తూ యెహోవా నిన్ను నిత్యము నడిపించుననే వాగ్దానం దేవుడు నాకు ఇచ్చి పిలిచారు. ఆ సమయంలో నేను పట్టబడి ఉన్నపాటున నేను ఐటీఐ చేసిన తరువాత వచ్చిన ఉద్యోగాన్ని విడిచిపెట్టి సేవ కొరకు అంకితమై ప్రభు సన్నిధికి
నన్ను నేను సమర్పించుకున్నాను. ఆ సమయంలో దేవుడు నన్ను నిక్కరముగా నిబ్బరంగా నన్ను పిలిచాడని నేను విశ్వసించి విడిచిపెట్టి వెళ్ళిపోతే అనేక మంది మా గ్రామస్తులు నన్ను హేళన చేసిన దినాలు, నా కుటుంబం నన్ను ఏంటి ఎందుకు విడిచిపెట్టావు అనే దినాలు నేను ఎదుర్కొంటూ వచ్చాను. దేవుడు నిత్యము నిన్ను నడిపించును, ఆ మాట నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. నేను ఆంధ్ర క్రిస్టియన్ థియోలాజికల్ కాలేజీకి నేను వెళ్ళడానికి నన్ను అనేక మంది ప్రోత్సహిస్తూ వచ్చారు. దానిలో భాగంగా రెవరెండ్ గుడిసె అప్పారావు గారు, నా సోదరి రాజమణి లేక్లీన్ అమ్మగారు ఈ మాట మీద వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను ప్రోత్సహించి బలపరిచి ఈ పరిచర్య కొరకు నన్ను వారు ఎంతగానో బలపరుస్తూ వచ్చారు. స్వర్గీయ క్రిస్టఫర్ గారు అని ఒక మంచి ఉద్యోగస్తుడు, ఆయన నన్ను అనేక ప్రాంతాలకు సువార్త కొరకు సైకిల్ మీద, ఆయన చాలా మంచి పెద్ద ఉన్నతమైన ఉద్యోగి అయిన కుటుంబ లావాదేవీల్లో ఆయన బండి కొనుక్కోలేని వాడిగా ఉండి నన్ను సైకిల్ మీద వెనకాల కూర్చోబెట్టుకొని నన్ను తీసుకెళ్ళి సువార్త కొరకు అనేక మందిరాలు, మా పాస్టర్ గారు చిన్న ఆయన ఉన్నాడండి, ఆ యవనస్తుడు సాక్ష్యం చెప్తాడని వారికి చెప్పి అనేక లూథరన్ సంఘాల మధ్య నన్ను పరిచయం చేసిన ప్రియులు, వారిని మేము జ్ఞాపకం చేసుకోవడం మాకు ఆశీర్వాదకరం. వారి ద్వారా అలాగున్న దేవుని వాక్యాన్ని బాగుగా ఎరిగిన వారిగా ఆ తుదకు 90 సంవత్సరంలో ఎంట్రన్స్ రాసి 40 మంది ఎంట్రన్స్ రాస్తే దరిదాపు దేవుని కృపలో మరి ముగ్గురం దేవుని కృపలో మేము పాస్ అయ్యి తరువాత వారు దేవుని కృపలో చాలామంది పాస్ అయ్యారు. కానీ చాలామంది రికమెండేషన్స్ ఉన్నాయి, కానీ నా సర్టిఫికెట్లో 40 మందిలో ముగ్గురం బీసీసీ అనేది ఉంది. ఆ కారణంగా డాక్టర్ కాకి నతానియేల్ గారు చివరిలో ఇక వారు 24 ఎగ్జిక్యూటివ్ మెంబర్స్లో ఏమీ చేయలేక ఆయనకు వచ్చే ఒత్తిళ్లను ఆయన ఏం చేయలేని పరిస్థితిలో ఆఖరుగా ఇంకా గోదావరి వస్తూ ఉన్న సమయానికి ఏదో ఒక రీతిగా ముగించాలి, కాలేజీకి పంపించాలనే ఉద్దేశం మీద ఆయన లేచి వెళ్ళిపోతూ మోడరేటర్ తండ్రి గారు ఒకే ఒక మాట అన్నాడు, నేను ఏం చేయలేను, కానీ ఈ రికమెండేషన్లు ఎవరు క్రిస్టియన్ అని సర్టిఫికెట్లో ఉంటుందో వారిని పంపించేయండి, నేను ఇంకేం చేయలేనని లేచి వెళ్ళారు. అప్పుడు మేము ముగ్గురం బీసీసీగా ఉన్నాం. ఆ టైంలో నేను 11th అవర్లో నాకు ఏ విధమైన పరిస్థితుల్లో నేను లేనప్పుడు ఆ 11th అవర్లో సూట్ కేసు సర్దుకోమని చెప్పి గుంటూరు నుంచి నన్ను వాళ్ళే కళాశాలకు పంపించడం జరిగింది. అది మహా అద్భుతం, అది నా జీవితంలో ఆశీర్వాదం, దేవుడిచ్చిన వాగ్దానం. ఆయన నిత్యము నిన్ను నడిపించును అనే దాంట్లో ఈ భాగం నాకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. నేను ఇక లేను అనుకున్నాను. చాలా పెద్ద రికమెండేషన్స్, ఎగ్జిక్యూటివ్ వాళ్ళే మనుషులే ఉన్నారు, అలాంటి వారిని తప్పించి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ టైములో నాకు మన ప్రపంచ లూథరన్ సంఘాల నుంచి ఇద్దరికే సపోర్ట్ ఉంది, నేను 3వ వాడిని. కనుక వాళ్ళు రికమెండేషన్లు ఉన్నవారుకి ఇచ్చారు, నాకు లేదు, చెప్పేశారు ఆ రోజునే, నీకు ఏ విధమైన డబ్బు ఇవ్వబడదు, నీవు చదువుకోవాలి, నీవు కష్టపడి అనే మాట. ఆ భాగంలో నేను దానికి కూడా తల వంచలేదు. నేను సరే ఏమైనా కానీ దేవుని చిత్తం అని చెప్పి నేను కళాశాలకు వెళ్ళడం జరిగింది. అప్పుడు ఏ విధమైన బెనిఫిట్స్ లేనప్పుడు మా మేనత్త గారు కొడుకు అమెరికా దేశంలో ఉన్న ఆయన నా కొరకు 75 రూపాయల భోజనానికి ఆయన కడతానని ముందుకు వచ్చాడు. 2వ భాగములో ఎమాన్యుయల్ బ్యాప్టిస్ట్ చర్చ్ వైజాగ్లో ఉన్న ఒక పాస్టర్ గారు ఆ రోజు నాతో వచ్చారు. ఎవరినో జాయిన్ చేయడానికి ఒకే టేబుల్ మీద కూర్చున్నాము. ఆ టైములో ఆయన కురేళ్ళ అమృతరావు గారని ఆయన రికమెండేషన్ చేశాడు, నువ్వు లూథరన్ అయినా బ్యాప్టిస్ట్ వారు సహాయం నీకు కావాలా అని అడిగాడు. కావాలి సార్, నాకు ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు
ఆయన అక్కడి నుంచే ఫోన్ చేసి వైజాగ్లో ఉన్న ఆ కమిటీ వారందరితో మాట్లాడాడు. ఆయన ఆ సిబిసిఎన్సిలో ఆకివీడు ఫీల్డ్కు ప్రెసిడెంట్ గారు ఆయన ఫోన్ చేసి ఇలాగున మా అన్న కుమారుడు ఉన్నాడు, వాళ్ళ కొరకు మీరు ఒక ఆలోచన చేయండి అన్నప్పుడు వారు నాకు ప్రతీ నెల పుస్తకముల కొరకు ఖర్చును ఒక 100 రూపాయలు వారు పంపిస్తూ వచ్చారు. అలాగున నేను దేవుని కృపలో నిలదొక్కుకోవడానికి దేవుడు సన్నిధి నాతో కూడా ఉంది. నేను కాలేజీకి వెళుతున్నప్పుడు మా నాన్నగారు మరి 5,000 రూపాయలు నాకు ఇవ్వడం జరిగింది. 5,000 రూపాయలు కళాశాలకు కట్టాను. నా దగ్గర చిల్లుగా లేదు, కానీ దేవుడు మహా అద్భుతాలు నా జీవితంలో ఆ 4 సంవత్సరాలు ఆయన నాతో కూడా నడిచాడు, ఉన్నాడు. ఆయన కృప నాతో ఉన్నది అని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఆ మాట మీకు ఎందుకు నేను చెప్పాలి అంటే, ఆ పరిచర్యలో పాలిభాగస్తులై అంతకుముందు మరి గైగోలపాడులో కూడా పనిచేశారు. ఆయన ఎరిశిలేములో ఆయన పిహెచ్డి చేశారు, డాక్టర్ పీతల శ్రీనివాసరావు గారు. ఆయన దగ్గర నేను ప్రాక్టికల్ చేశాను. ఆ పరిచర్యను బట్టి నేను 6 నెలలు నాకు ఆ ప్రొఫెషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత నేను అక్కడికి వెళితే అక్కడ నన్ను ఆయన 18 గ్రామాలు కలిసి ఒకే చోట 3 దినాలు అక్కడ మీటింగ్స్ జరుగుతాయి. దాంట్లో ఈ ఎన్నిక లేని నన్ను అధ్యక్షుడిగా చేశారు. అధ్యక్షుడిగా చేస్తే 18 గ్రామాల ప్రజలు బళ్ళు కట్టించుకుని ఎలాగోలాగున వస్తారు. పెద్ద బహిరంగ సభలు. డాక్టర్ మోర్తా విక్టర్పాల్ గారు మోడరేటర్ తండ్రిగా ఉన్నారు. ఆయన కూడా వస్తున్నప్పుడు నేను కూడా అధ్యక్షుడిగా ఉండి నడిపిస్తుంటే వాళ్ళందరూ అవాక్ అయిపోయారు. వీడు ఒక జూనియర్ని ఏంటి అని చెప్పి ఆ అయ్యగారు నన్ను నిలవబెట్టారు. ఆ దినాలలో వారి గ్రామంలో జరుగుతున్న మీటింగ్స్ కొరకు మేడిది ప్రకాశ్రావు గారని ఒక ఆయన వచ్చారు. నేను దిగి కిందకు వస్తున్నప్పుడు ఆయన అడిగాడు, మీరు ఏసీటీసీలో ఏం చేస్తున్నారంటే ఇలా చదువుతున్నానంటే మీరు మా దగ్గరికి వస్తారా అని అడిగారు. సరే నేను వస్తానండి కాలేజీకి వచ్చిన తర్వాత అంటే ఆయనే నన్ను వెతుక్కుంటూ కళాశాలకు వచ్చి నన్ను తీసుకుని వెళ్ళి వారొక చిన్న మందిరాన్ని ఆయన కడుతూ వచ్చాడు. ఆ మందిరంలో నన్ను వాడుకుంటూ వచ్చాడు. ఆ మందిరంలో నన్ను చాలా శ్రేష్టమైన రీతిలో ఆ ప్రాంతాలు చింతల్, ఆ ప్రాంతాలు రంగారెడ్డి నగరు, సంపత్ నగరు ప్రాంతాలు అంగీ వేసుకుని సాయంకాలాలు సువార్త కొరకు వెళుతూ ఉన్న దినాలు. అలాగున నా 2 జేబులు నిండిపోతూ ఉండేవి. మీరు నమ్మండి, శనివారం ఆదివారం ఆ ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ దేవుని సన్నిధిలో మా నాన్నగారు ఏ డబ్బు అయితే నాకు ఇచ్చారు వెళ్ళేటప్పుడు అదే సొమ్మును మరలా తిరిగి మా నాన్నగారు పంపించడానికి నేను కూడా నా దేవుడు రుణస్థుడు కాదని చెప్పి ఆ డబ్బును మరలా తిరిగి వెనక్కి పంపించాను. నా దగ్గర ఉన్న గొప్ప సొమ్ము మా తండ్రి గారికి రిటర్న్ చేశాను. నాకు ఏ సహోదరి కూడా నాకు ఏ సపోర్టు నా కుటుంబం నుంచి రాలేదు, కానీ నా కుటుంబ తండ్రి దేవుడు నన్ను నిత్యము నడిపిస్తానన్న దేవుడు నన్ను బహు జాగ్రత్తగా, మా మేనత్త గారు మా నాన్నగారు తల్లి ఆ స్థలములో ఉండడం బట్టి నేను కూడా వారి యొద్ద ఉండి చాలా పరిచర్యల్లో నేను సాగిపోతూ వచ్చిన దినాలు. అలాగున నా కంప్లీట్ చేసుకున్న తరువాత మీరు ఎరుగుదురు, నేను ఆ ప్రాంతంలో నేను అనేక సార్లు చెప్తాను, నాకు ఏ సినడ్ ప్రెసిడెంట్ తెలియదు, ఎవరు నాకు తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళి నేను చేతులు కట్టుకోలేదు. కానీ నేను ఆ దినాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చాను. ప్రభువా నీ చిత్తమైతే నేను ఎక్కడ నుంచి ఉద్యోగాన్ని రిజైన్ చేశాను అక్కడికే నన్ను పంపిస్తానంటే నీ సేవకు వస్తానని ప్రార్థన చేశాను. అది తప్పో రైటో నాకు తెలియదు, కానీ దేవుడు అద్భుతమైన రీతిలో ఆశ్చర్యకరమైన వెలుగులో నేను ఎవరిని సంప్రదించక ముందు 7 లోతున చర్చ్ పాస్టర్స్ బయటకు వచ్చాము. ఇద్దరము మేము పెళ్ళి కాకుండా బయటకు వచ్చిన వాళ్ళం. తతిమా వాళ్ళకి పెళ్ళి అయి బయటకు వచ్చారు. కానీ ఆ సినడ్ ప్రెసిడెంట్ గారు డాక్టర్ మార్టిన్ గారని ఆయన వైజాగ్లో, అప్పుడు వైజాగ్ మంది కలిసి ఉండే స్థితి, ఒకే సినడ్గా ఉండేది. ఆయన అడిగారంట ఎంతమందికి పెళ్ళి అయిందంటే, ఎంతమందికి పెళ్ళి కాలేదని అంటే 2 అవ్వలేదు, 5 అయింది అన్నారట. ఈలోపు ఇంకొకటి కూడా పెళ్లి చేసుకున్నాడు, నేను ఒక్కడనే మిగిలిపోయాను. ఆ టైంలో నన్ను ఆయన తన ప్రేమ చేత
గుర్తించి వీడికి ప్యారిష్ అనేది ఇచ్చి ఆ పల్లెటూరు వేస్తే వాడికి భోజనానికి ఇబ్బంది అవుతుంది కనుక సుబ్బయ్య హోటల్లో పని చేసుకుని సెయింట్ జాన్స్లో పరిచర్య చేస్తాడనే ఉద్దేశం మీద ఆయన నన్ను సెయింట్ జాన్స్ లూథరన్ చర్చ్కి అసిస్టెంట్ పాస్టర్గా చేశాడు. దేవునికి స్తోత్రం. నేను అడుగుతున్నాను, ఎందుకు నన్ను ఎంత పెద్ద చర్చికి అసిస్టెంట్ పాస్టర్గా చేశారని అడిగి ఆయన దగ్గరికి వెళ్ళి నేను లెటర్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఒక్కడివే పెళ్లి కానోడవురా, నువ్వు ఎక్కడైనా ఆగిపోతే ఎవరైనా ఆయన వాడిన పదం యథార్థంగా మీరు ఏమనుకోవద్దు, ఎవరింటికైనా భోజనాన్ని పిలిచి నీకు గొళ్ళు మెట్టేస్తే నువ్వు అక్కడే పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని నేను కేవలం ఆలోచన చేసి నేను సెయింట్ జాన్స్కి పంపించాను, నువ్వు నమ్మకంగా చెయ్యి అని చెప్పి ఆయన చెప్పాడు. ఆ మాటను పట్టుకొని అది కాదేమో అని చెప్పి నేను ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. నీకు ఇచ్చిన వాగ్దానం ఉంది కదా, ఆ వాగ్దానాన్ని నీవైనా మరుస్తావేమో, నేను మరువలేను. ఆ రోజు నువ్వు ప్రార్థించావు, నన్ను అడిగావు, మరలా ఎక్కడికే తీసుకురమ్మన్నావు కనుక నేను నిన్ను ఇక్కడికి తెచ్చానని చెప్పాడు. స్తోత్రం. నేను నిన్ను ఇక్కడికి తెచ్చాను. ఆ వాగ్దానం నేటికి నెరవేర్చబడుతుంది ఆయన కృపలో. అద్భుతం. కనుక మనమైనా మరుస్తామేమో వాగ్దానం చదువుకొని 31వ తారీఖున రాత్రి తీసుకున్న 1వ తారీఖున ఆ వాగ్దానాన్ని మనమైనా మరుస్తామేమో, ఆయన మరువని దేవుడు. అందుకే కృతజ్ఞత చెల్లించాను. 29 దినాలు తరువాత నేను ఆ స్థలము నుంచి మరి జీవోబాయ్ అమ్మగారు ఉండే పరిచర్యలో యతిరాజులు గారు, గమానియలు గారు వీరున్న సంఘానికి నేను 29 రోజుల్లోనే బదిలీ అవ్వాల్సి వచ్చింది. 29 రోజుల్లోనే. అది ఎక్కడ జరగని పని అది, కానీ ఎందుకు జరిగిందో నాకు తెలియదు. 29 రోజులు, ఒక నెల కూడా జరగక మునిపే నా ట్రాన్స్ఫర్ ఆర్డరు సామర్లకోట రైల్వే స్టేషన్లో రెవరెండ్ పృథ్వీరాజు గారు నా దగ్గర ఉండడానికి వీలు లేదు, వీడిని గాయగూరిపాడుకు తీసుకెళ్ళాలని అర్ధంతరంగా ఉన్నపాటున నన్ను గాయగూరిపాడుకు పంపించారు. అలాగున గాయగూరిపాడుకు నేను వెళ్ళడం జరిగింది. అది ఒక యూనివర్సిటీగా నన్ను దేవుడు నా కొరకు ప్రార్థించేవారు నా స్థలంలో ఉంచాడు. అలాగున నేను కుటుంబంగా కట్టబడ్డమేమి. ఆ తరువాత కాలంలో అక్కడికి వచ్చిన తర్వాత ఒక చిన్న జరిగిన విషయాన్ని చెప్తాను. నాకేమీ అవ్వలేదు, పెళ్ళి ఏమి పరిస్థితులు. ఆ టైంలో ఒక బాలింత బిడ్డను విడిచిపెట్టి ఒక బాలింత రోగంతో చనిపోయింది. అమ్మగారికి తెలుసు, సాల్మన్ రాజు గారి భార్య అని ఒక చిన్న బిడ్డను విడిచిపెట్టి చనిపోయింది. ఆ స్మారకూటంలో చాలామంది వచ్చారు. ఆ స్మారకూటంలో మేము కొంతమంది కూర్చున్నాం. మోహన్ రావు గారు, ఇజ్రాయేల్ గారు, వీరందరూ లైన్లో కూర్చున్నాం. మోహన్ రావు గారు నడిపిస్తూ వారికి ఒక్కొక్క టైం ఇచ్చినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, నారు పోసిన వాడు నీరు పోస్తాడు, ఆ బిడ్డను దేవుడు బ్రతికిస్తాడు, మీరేం తొందరపడకండి అని చెప్పి వారు మాట్లాడుతూ వచ్చారు చాలామంది. నేను ఆఖరుని వాక్యం చెప్పాలి, నాకు అంత పరిచయం లేదు, కానీ నేను వాళ్ళ మాటలు విన్న తర్వాత నేను అక్కడే కుర్చీలో కూర్చుని ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటలైనా చెప్పేది, ఈ చంటి బిడ్డకు, తల్లి లేని బిడ్డకి ఈ మాటలైనా చెప్పేది, ఏ మాట చెప్పాలి నాకు తెలీదు అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనములో చదవాలి. తండ్రి అయిన దేవుని ఇట్లా పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలు, దిక్కులేని పిల్లలు, విధవరాండ్రని తర్వాత చేర్చాడు. 2 మాటలు అక్కడ కనిపిస్తూ 3వ మాట ఇహలోక సంబంధమైన అంటాడు. 3 విషయాలు అక్కడ మాట్లాడిన మాట నాకు ఇంకా గుర్తుంది. నేను చెప్పగలిగిన ఒకే ఒక మాట, అంత పెద్ద సంఘంలో
విలియం ప్రసాదరావు గారు కూడా దాంట్లో కూర్చున్న ఆ దినాల్లో నేను వాడిన పదం నాకేంటో తెలీదు, మనుష్యుల గురించి అని కాదు, కానీ మీ నోటి మాట చెప్పడానికి ఇది స్థలం కాదు, మీ చేతులు చాపే స్థలము అని చెప్పి ప్రసంగం చేశాను. మీరు గుర్తించాలి, నోటితో వల్లించడం కాదు, చేతితో చేసే మీటింగ్ ఇది. ఒక జాన్సన్ పౌడరు, జాన్సన్ ఆయిలు, జాన్సన్ సోపు తెచ్చి ఇది మీ కొరకు, ఈ బిడ్డ కొరకు అని చెప్పాలి, కానీ దేవుడే చూసుకుంటాడు, నీరు వస్తాడు, నారు వస్తాడు, ఈ మాటలు చేత మీరు కాదు, చేతులతో అని ఆ రోజుని నేను ప్రసంగం చేసిన దినం. పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నప్పుడు నేను కంట్రోల్ కాకుండా నేను మాట్లాడి, అప్పటి నుంచి దేవుడు ఈ పరిచర్యను మనకు అప్పగించాడు. స్తోత్రం. అది దాంట్లో నేను ఇప్పటికీ మరువలేంది. దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. మనమే కాదు, మనకేమైనా ఉన్నది అని అంటే ఆహారము సిద్ధము చేసిన తర్వాత కూడా ఆ ఆహారములో భాగాన్ని లేని వారికని బైబిల్ మాట్లాడుతుంది. అప్పుడు ప్రారంభించబడిన పరిచర్య ఇది, అప్పుడు స్థాపించబడిన పరిచర్య అనేక మందికి సహాయకరంగా ఉండాలి. ఇది కేవలము 45 నిమిషాలు వల్లించడమే కాదు. మీరు చాలామంది పరిచర్యలు చేస్తున్నారు, నేను అభినందిస్తున్నాను. చాలామంది ఆ కష్టాలు చూస్తున్నారు సంఘంలో. అసలు ప్రారంభ దినాల్లో క్రైస్తవ సంఘమే ఈ సంతర్పణలు, ఈ ఓల్డేజ్ హోములు ఇవన్నీ ప్రారంభించింది క్రైస్తవ సంఘం. కానీ ఇది మనము మెల్లగా ప్రక్కకి వెళ్ళిపోయాము, ఇతరులు పరిచర్యలు చేస్తున్నారు. మనం ఏమంటామంటే మొదట వారు కడపడ ఏదో వళ్ళంతామేమో మనకు తెలియదు, కానీ వారి కష్టంలో, శ్రమలో మిషనరీలు నేర్పించినటువంటి బాటది. ఇది మెల్లగా మనం ప్రక్కకి తోసివేశాం. పాదులు తీసుకోవడమే కానీ ఇవ్వడం, చేర్చుకోవడం ఇది రాలేని పరిస్థితి. ఇది కేవలం మేము తీసుకోవడానికే ఉన్నాం అన్నట్టుగా. కానీ ఇది కూడా మనం ఏం చేస్తామో, మనం ఏం పట్టుకెళ్తామో మనకు తెలియదు, కానీ ఏంటో తెలియదు. దీని మీద మనము చాలా ఆలోచన చేస్తున్నాం. కనుక ఈ దినాన్ని, ఈ పరిచర్యను ఆ దినాల్లో దేవుడు మనకు అప్పగించారు. అప్పటి నుంచి అది జాగ్రత్తగా కంటిన్యూగా ఆగకుండా ఎక్కడో ఒక చోట ఈ పరిచర్యను కొనసాగించడానికి దేవుడు సంకల్పిస్తూ వచ్చాడు. డే అని ఒక మిషనరీ అంటాడు, నా కొరకు నేను ఎవరికి చేతులు చాపను, కానీ నాకున్న విశ్వాస సమూహములో బలహీనుల కొరకు ఎవరికైనా చేతులు చాపుతాను అంటాడు. నా కొరకు నేను చేతులు చాపను, నాకు అక్కర్లే. కానీ ఎవరో విశ్వాసులలో బలహీనులైన వారి కొరకు నేను చేతులు చాపుతాను. మీరు హైదరాబాద్కి వెళ్ళండి, హెబ్రోను సంఘం ఉంటుంది. హెబ్రోను సంఘంలో చిన్న చిన్న గదులు కట్టి ఉంటాయి. వారు పరిచర్య చేసిన సేవకులందరూ రిటైర్డ్ అయిన తర్వాత పని చేయలేని దినాలలో అక్కడికి చేరిపోతారు. ఆ పరిచర్య పాస్టర్ గారికి అమ్మగారు ఆ గదిలో ఉంటారు. ఒక ఫ్యాను, ఒక లైట్ ఉంటుంది. చక్కగా వారి అవసరతలు తీర్చబడడానికి వారు ఒక గంట కొట్టిన వెంటనే వీళ్ళందరూ వెళ్ళి ప్లేట్లు పెట్టుకుని చక్కగా ప్రార్థన చేసుకుని స్తుతిస్తూ పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తూ ఆ ఉదయకాలపు ఆహారం, మళ్ళీ మధ్యాహ్నం, మళ్ళీ సాయంకాలం అలాగే తింటూ పాడుతూ భార్య భర్తలు ఒక్కొక్కరికొకరు చేతులు పట్టుకొని మెల్లిగా స్థలాలలో మరలా తిరిగి వారు ఇవ్వబడినటువంటి ఆ గదులలోనికి వాళ్ళు వెళతా ఉన్నప్పుడు 4 గంటలకు వారు ఆ ప్రాంతాల్లో పాడుతూ దేవుని స్తుతిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. వినకపో మాకు బక్సింగయ్య గారు మాకు ఈ పరిచర్య అప్పగించారు. ఈ దినాలలో పాదిరికి పడని దినాల్లో ఏమండి, ఆ తరువాత మేము మాకు వరకు ఏదైనా ఆలోచన చేయండి అని ఇన్ని ఆస్తులు కలిగిన ఆసియా ఖండములో అతి పెద్దదైనటువంటి ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో ఈ దినాన్ని కాపర్లు, పరిస్థితులు, ఇబ్బందుల్లో అనేక మంది
అనేక మంది ఇలాంటి పరిస్థితులు, పరిచర్యలు. అవసాన కాలములో దేశ విధాలలో గొప్ప పరిచర్య చేసిన పీతర శ్రీనివాసరావు గారు ఆఖరు దినాల్లో మరి ఆ లేడీస్ హాస్పిటల్లో ఒక గదిలో ఆయన ఆ గదిని ఇవ్వడానికి ఎంత ప్రయాసో భారమో ఆ దైవజనుడు చివరిలో వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో మొన్న నేను ఎవరో వెళ్ళినట్టున్నాం వాళ్ళకి కొంత సపోర్ట్ ఇవ్వడానికి. ఆ అమ్మగారు అంటున్నారు, పాస్టర్ గారు మా యజమానుడు బలహీనుడై ఉన్నాడు, బల్ల ఇవ్వండి అని అడిగితే ఏ రోజుని పాస్టర్ గారు బల్ల ఇవ్వడానికి రాలేదంట. ఆవిడే బల్ల పట్టుకుని వచ్చి నేను ఇచ్చాను నాన్న, నేను ఇచ్చాను, పాస్టర్ గారు రాలి. ఎంత అర్ధరీతి అపరీతి లేదైన సేవకు. ఏమో ఏమైపోయిందో నాకు ఆ పరిచర్య తెలియదు. సేవకుడు మీకు టైం దగ్గర, నాకు టైం లేదమ్మా, నేను వచ్చి ఎక్కడి నుంచే మీరు పట్టుకుని వెళ్ళిపోయి మూత వేసుకొని పట్టుకుని వెళ్ళిపోయి మీ యజమానుడికి ఇవ్వమని అడిగారంట. కొన్ని సంవత్సరాలు అలాగిచ్చాను నాన్న, నేనే బల్లను ఇచ్చేదానిగా మారిపోయాను నాన్న అని ఆ వదినమ్మ చెప్తుంటే నేను ఏడవకుండా ఉండలేకపోయాను. దేవుని బిడ్డలారు వారికి సపోర్ట్ ఇవ్వడానికి నేను వెళితే ఆమె పట్టుకుని ఎంత కేవుని దినాన్ని ట్రెజరర్ గారు ప్రతీ నెల వారి దగ్గరికి మన కానుకల స్థలానికి వెళుతున్నాయి. ఎంత ఆనందమో ఎంత సంతోషమో నాకుందో నేను అర్థం కాదు. ఈ చిన్ని పరిచయను కొంతమందిగా ప్రారంభించింది. ఈ దినాన్ని ఎంతమందికి మీరు పంపిస్తున్నారు ట్రెజరర్ గారు? 26 మందికి ఈ చిన్ని సహవాసం నుంచి దేవుడు చెయ్యి చాపబడతా ఉంది. దేవునికి స్తోత్రం. అద్భుతం. అనేక మంది దీన్ని ప్రోత్సహిస్తున్నారు, బలపరుస్తున్నారు. దేశ విదేశాల వారి కష్టార్జితాన్ని పంపిస్తూ ఉన్నారు. వారి అవసరతలు, అక్కర్లు ఈ దినాన్ని నిత్యము నేను నడిపిస్తానంటే సేవన, నన్న, నా కుటుంబాన్న సమస్తమును పోషింపబడతాం. పని ఎక్కువైపోయింది. సామర్లకోటలో ఆర్ఫనేజ్ ప్రారంభించాలని వాగ్దానం ఉంది కదా, మొదలు పెట్టాలని చాలా ప్రయత్నాలు చేశాం. అస్సలు అవ్వలేదు, పరిచర్యలు అవ్వలే. ఇమీడియట్లీగా మేము పిఠాపురానికి వెళ్ళాం. పిఠాపురకు వెళ్ళిన తర్వాత ఎయిడ్స్ చేత ఆ తల్లిదండ్రులు చనిపోయిన ఆ స్థలంలో బాక్సులో పెట్టి ఆ పిల్లలు, ఇంతంత పిల్లలు, కన్నర వచ్చాడా, రైట్, నవర, చంద్రంపాలెం, పిఠాపురం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళు మీరు సమాధి చేయండి అని నన్ను తీసుకెళ్ళినప్పుడు సమాధి దగ్గర ఆ పెట్టి దగ్గర పిల్లలు ఏడుస్తుంటే ప్రభు ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేశాడు. ఏళ్ళరా యాకోబు 1:27 చదవరా, ఎందుకు నువ్వు ఇక్కడ ఉంటావు, ఎందుకు వీళ్ళని ఇలా మాటలతో వాదరిస్తావు, ఏదో కొంచెం కాదు వీళ్ళ కొరకు ఏదైనా ఆలోచన చేయి. ఉన్న పాటున ఉన్న స్థలంలో మేము ఆ స్థలంలో 95వ సంవత్సరంలో అక్కడ 2005వ సంవత్సరంలో మేము అక్కడ ప్రారంభించడానికి 18 మంది పిల్లలు, కన్నారావు గారికి వారి టీచరు, వంట ఆయనే, ఒక తల్లి గారు, మా చెల్లి అత్తయ్య గారు నాగరత్నం గారు, ఆమె క్యాన్సర్ వ్యాధితో ఉన్నప్పుడు వారిని మేము తెచ్చుకున్నాం. మాతో ఉండి 18 మంది పిల్లలకు తెల్లవారక ముందే 18 మంది ప్లస్ నాది, ఆ పిల్లలిద్దరిది, మొత్తం వీళ్ళందరికీ 22 క్యారేజీలు తెల్లారవరకుండా అక్కడ కాన్వెంట్లో బిడ్డలకు క్యారేజీలు కట్టే శక్తిని ఆ దినాల్లో, అందుకు కన్నారావుని ప్రత్యేక అభినందిస్తున్నాను. వారు చేసిన పరిచర్య ఫలాలు అద్భుతమైనవి. అనేక మంది దేవుని బిడ్డలారు ఈ దినాన్ని పరిస్థితులు పస్తు పెట్టలే. 7గురే సంఘం, అది 7గురితో పోషింపబడలే. నేను B క్లాస్ నుంచి వచ్చాను, C- వచ్చాను. వనరులు ఏమీ లేని పరిస్థితుల్లో ఒక ఆయన, ఎవరు గుండుపోగుల డానియల్ అని ఒక ఆయన, మంచి వంటగాడు, నాకు కొంచెం షెల్టర్ ఇవ్వండి అని వచ్చాడు. అతను మేము మా దగ్గర పెట్టుకున్నాం. నమ్ముతారా, 25 కేజీల సంచిలో మా మటన్ బిర్యానీలు అర్ధరాత్రి 12 గంటలకు పట్టుకొచ్చేవాడు. 12 గంటలకు పట్టుకొచ్చేవాడు క్యానలతో. పిల్లలు అనేటప్పటికి దబ 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 లేచిపోయేవారంటే 18 మంది
పీకల దాకా తినేసి పడుకునేవారు అంతే. ఏమీ అసలు ఇబ్బంది, ఒక హాస్పిటల్ కానీ పరిస్థితులు కానీ ఉండేవి కాదు. అసలు మమ్మల్ని మేము తిన్నంత భోజనాలు పిఠాపురంలో మరి ఎక్కడ మా పిల్లలు తినలేదేమో అన్నట్టుగా వారి వెంటనే పడుకోండి అనేటప్పటికి టకటక 2 నిమిషాలు కళ్ళు మూసేసుకునేవారు అంతే. దీపాలు తెల్లారి మళ్ళీ వెళ్ళిపోయాం. కానీ మేము అసలు వండలేదు, వడకలేదు. అసలు మేమేమి కొన్నే చేసేవాళ్ళం, కొన్ని చేయలేని పరిస్థితిలో దేవుడు మమ్మల్ని ఎలాగిన పోషించారు. మన ప్రియులు మరి ఉదయ్ కుమార్ గారి యొక్క వాళ్ళ ఇయ్యంకుడి గారు, ఆయన ప్రతి నెల మీరు ఎరుగుంటారు, జోనాథాన్ గారు, ఆయన ట్యాంక్ మీద వేసేస్తాడు. దరిదాపు 100-150 కిలోల మనిషి ఒక బండి మీద ఆయన మాకు వెనక ముందు 25 కేజీలు బియ్యం కట్టుకుని, అయ్యగారు నేను మొయ్యలేను పట్టిపోండి బియ్యం అని చెప్పేసి ఆయన పిలిచి అలాగున పిఠాపురం అందరూ మమ్మల్ని ఆదరించిన దినాలు మా జీవితంలో ఉంటా వచ్చాయి. కనుక ఆ బిడ్డలను దేవుని కొరకు పెంచడంలో, ఆడపిల్లల్ని నర్సింగ్ చేయించడంలో, వాళ్ళకి బాధ్యత కలిగిన వివాహాలు చేయడం, అన్నిటిలో దేవుడు వాడుకుంటూ వచ్చాడు. ఈ దినాన్ని దేవుని కృపలో అలాగున ఈ ఆర్ఫనేజ్ హోమ్ మీ అందరూ ప్రార్థనలు, సహాయ సహకారాలు, నేటికి దేశ విదేశాల్లో ఉన్న అనేక మంది షరత్ పాటు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ప్రత్యేక సమయంలో అమ్మగారు గ్రేస్ గారు వారు ఈ దినం నూతన వస్త్రపు ఆనందంలో వారు ఉన్నారు. వారు టైములు దీన్ని మళ్ళా తిరిగి ప్రారంభించడానికి మరి శశి కవిత వారి కుటుంబం కొరకు, మెరుపో సజీవ్ కుమార్ గారి కుటుంబాలు ఇవన్నీ ఆదరిస్తూ వచ్చాయి, బలపరుస్తూ వచ్చాయి. దేవుని కృపలు అనేక మంది ఈ గొప్ప కార్యాన్ని జరిగించడానికి దేవుని కృప దీవెన వర్షం నడిపిస్తూ వచ్చింది. అద్భుతమైన రీతిగా మమ్మల్ని పోషిస్తూ వచ్చారు, మమ్మల్ని ఆదరిస్తూ వచ్చారు. మేము ఆ ఆర్ఫనేజ్ హోమ్ విషయంలో అద్భుతాలు చూడడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చారు. అనేక మంది రీతుల్లో దేవుడి కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు. ఒక వ్యక్తిని నేను మాత్రం చూపించి నేను ఆ కుటుంబం మీరు ఎరిగినటువంటి ఆయనే 7వ అధ్యాయం ఆదికాండం 7వ అధ్యాయములో ఆదికాండం 7వ అధ్యాయములో ఆయన మనకి బాగా కనిపిస్తాడు. 7వ వచనాన్ని మనం చూస్తాం. 7:7లో నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించండి. కుటుంబము కొరకు ప్రయాసపడిన తండ్రి గొప్ప తండ్రి. కుటుంబము కొరకు ప్రయాసపడిన, ప్రవాహములను తప్పించడానికి ఓడను కట్టిన, మీరు ఎరుగుదురు ఈ భాగాలు. కానీ ఒక చిన్న మాట పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు. కుటుంబము కొరకు ఆ తల్లిదండ్రులు నోవాహు వారు సతీమణి వారిద్దరు ఎంత ప్రయాసపడ్డారో ప్రవాహముల నుండి తప్పించడానికంట. లోకం అందరూ భిన్నమైన మార్గములలోనికి వెతుక్కుని వెళ్ళిపోతున్నప్పుడు ఈ కుటుంబ యజమానులు ఆ బిడ్డలు ముగ్గురును కోడండ్రును వారి కుటుంబాన్ని ఎంత భద్రంగా దేవుని పిల్లలారా ఈ దినాన్ని ప్రవాహము భయంకరమైన లోకం ప్రవాహము వలె కొట్టబడుతున్నప్పుడు తప్పించడానికి నీ బిడ్డల కొరకు, నీకిచ్చిన కుటుంబము కొరకు, నీకిచ్చిన భార్యాభర్తల కొరకు, కొన్నిసార్లు బిడ్డలు ఇవ్వలేని కుటుంబాలు కూడా ఉంటా వచ్చాయి. అయినను కుటుంబం భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉన్న ప్రారంభము నుంచి తిరిగి కొనసాగించే వరకు కుటుంబమును దేవుడు భార్య భర్తను ఇచ్చాడనంటే కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి, గెంటుకోవడానికి, పంపించేయడానికి మాత్రమే కాదని మనం గుర్తించాలి. దేవుడు ఈ వ్యవస్థను ప్రారంభించాడు, కారణం కలిసి ఉండాలని. వారిద్దరూ కలిసి అబ్రహాముకు లేరే బిడ్డలు,
జకర్యా ఎలిజబెత్తులకు లేరే బిడ్డలు, అంత మాత్రాన్ని నువ్వెందుకు అని అనలేదే. దేవుని వైపుకు చూశారు వాళ్ళు. స్తోత్రం. నీ వల్ల, నేను నా వల్ల ఇది అని వారు ఏ విధమైన ఆలోచన కాదు. ఈ దినాన్ని ఫాదర్స్ డే అనేది మనం గుర్తు చేసుకుంటున్నాం. బాధ్యత కలిగిన తండ్రి, బాధ్యత కలిగిన తల్లి, ఒక కుటుంబానికి నీవు గత కాలములో అనాలోచనలో వెళ్ళిపోవచ్చేమో, కానీ ఈ దినాన్ని నీకు ఇచ్చిన బాధ్యత, ఈ లోకములోనికి నేను దేవుడు తెచ్చినటువంటి విధానం అద్భుతమైంది, ఆశీర్వాదకరమైంది. దేవుడు నీ లోకంలో నిన్ను ఉంచాడు అని అంటే నీ ద్వారా ఆయన మహిమపరచబడాలని. చాలాసార్లు ఆడు పాడవడానికి గల కారణం అండి ఆమె అని మనం చెప్తాం చాలా సులువుగా. మరి నువ్వేమయ్యావు? నువ్వెక్కడున్నావు? అప్పుడు నీకు లేదా బాధ్యత? నీకు లేదా భారం? వాళ్ళ నాన్న గారం వల్ల వాడు అలాగయ్యాడు అని అంటది ఆ తల్లిగారు చాలా చక్కగా తప్పించుకోవడానికి. ఇది కాదని బైబిల్ మాట్లాడుతుంది. మీరిద్దరూ ఒకటే, వారి కొరకు, మీ ఇద్దరి కొరకు ఒక పరమ తండ్రి. ఈ ఫాదర్స్ డే ఈ దినాన్ని నోవహు ఒక మంచి తండ్రి, ఒక మంచి తల్లి, వారిద్దరూ కలిసి ముగ్గురు ఈ దినాన్ని దేవుని వాక్యం చెప్తా ఉంది. ముగ్గురు కోడండ్రు. కొడుకు మన కొడుకైతే కోడలు మన కోడల అంటాము కదా, ఎంత సులువుగా. కోడలు కుమార్తెగా చేసుకోగలిగితే, నీ సంతోషమానందాన్ని పంచుతూ వెళ్ళగలిగితే, ఇద్దరు కోడండ్రు ఒక చోట, తోడు కోడలకు ఒక పరిస్థితి మనం ఎరుగుదాం. మనం క్రైస్తవులం, తెల్లవారకుండా ఆరాధించే బిడ్డలమే, కానీ మనకి పడదే. ఒక ఆడబిడ్డతో కలిసి ఉండలేని జీవితమే. ఆమె ఏమైనా కొంచెమైంది మనం మరింతగా ఆలోచన చేసి పరిస్థితిని మనం చూపిస్తే మార్గదర్శమైన ఓడలోనికి ప్రవేశించిరి. దేవునికి స్తోత్రం. మనం చాలాసార్లు 5 ఏళ్ళు ఒకలాగే ఉంటాయండి అని అంటాం. 5 ఒకలే. ఏం కథలు మరి ఎవరు నేర్పారో నాకు తెలియదు, కానీ ఏళ్ళు ఒకటి పొడవు పొట్టి ఉండొచ్చేమో. నీవు దేవునిలోనికి వచ్చి దేవుని రక్తము నీ రక్తములోనికి వచ్చిన తర్వాత సమానాన్ని ప్రకటించవలసిన వారమై ఉన్నా. దైవ సృష్టిలో దేవుడు ఎందుకో ఈ హస్తాన్ని చూచి నువ్వు మోసపోకు. నీవిచ్చి ఆ ప్రేమను, ఆప్యాయతను, అనురాగాన్ని, కుమారులను పెంచిన విధానం మనం ఎరుగుదు. కోడండు ఎంత చక్కగా, ఎంత గౌరవంగా, ఎంత మర్యాదగా, ఎంత క్రమమైన రీతిలో ఓడలో ప్రవేశించేరి. ప్రవాహమని ఈ లోకం ఏదొక రీతిగా ప్రవాహాలు వస్తూ ఉంటాయి. ప్రవాహం వస్తూ సముద్రం ప్రక్కనే ఉన్నాం. మనం సముద్రం ప్రక్కనే ఉన్నాం. తట్టుకోలేని పరిస్థితిలో నా ముందు పరిచర్య చేసినటువంటి రెవరెండ్ టీడీ మ్యాథ్యూస్ గారి దగ్గరికి వెళ్ళాను. అదేం సంఘం అన్నయ్య బాబు, అదేం సంఘం, అమ్మో ఏంటి అంత పురాతనమైన సంఘం, ఏంటి ఆ సంఘం అని నేను అడిగితాను. కానీ ఆయన దగ్గరికి వెళితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, కెరటం వచ్చినప్పుడు తమ్ముడు ఆ నీటిలోనికి నువ్వు ములుగుపో. కెరటం వచ్చినప్పుడు కెరటానికి ఎదిరి వెళ్తానని అనుకోకు. నేను MSc MTH చేసిన నేను అలాంటి ప్రవాహాలు వచ్చినప్పుడు ములుగుపోతూ వచ్చాను. ప్రవాహం వెళ్ళిపోయాక లేచి నిలబడు. అంతేగాని ప్రవాహమాన నేను చేయగలవంటే అదేం చేస్తుందో మీకు తెలుసు. ప్రవాహం వెళ్ళిన తర్వాత లేచి నిలబడు. ప్రవాహానికి నీ చెస్ట్ చూపించుకో, ములుగుపో. ప్రవాహం వెళ్ళిన తర్వాత ఎలాంటి ప్రవాహం ఒక్కసారి వచ్చి వెళ్ళిపోవడం కాదు. నీవు సముద్రములో ఉన్నంత కాలము ప్రవాహాలు చెప్పాలి ప్రవాహాలు వస్తూనే ఉంటాయి. అంటే ఈ లోకమనే ఈ సముద్రములో ప్రవాహాలు వస్తూనే ఉంటాయి. వచ్చినప్పుడల్లా నువ్వు చేయవలసిన పని మునిగిపోవడం.
ఆ ఒక్క పదం పట్టుకున్నాను నేను. 6 సంవత్సరాలు సామర్లకోట పట్టణంలో చేయడానికి గల కారణం ఆ ఒక్క పదం నన్ను చాలా బలపరిచింది. అంతే, నేను జాగ్రత్తగా, మన నోరు మంచిది కాదు కదా, ఉండలేం, అనకుండా ఉండలేం, పరిస్థితి ఇబ్బంది చాలా భయంకరం. అస్సలు అలాంటి పరిస్థితుల్లో మీకు చెప్తే వస్తాను చాలాసార్లు. ఆయన ఎంఎస్సి ఎంటీహెచ్ చేశాడు కనుక ఆయన సైన్స్ మీద మాట్లాడుతుండేవాడు, సైన్స్ మీద వాక్యం చెప్పేవాడు, సైన్స్కి క్రీస్తుకి వాక్యానికి దగ్గరగా తెచ్చేవాడు. జాయిన్ అయిన రోజుని నేను జాయిన్ అయిన తర్వాత బయటకు వచ్చి 100 కొత్తగా పాదిరి వచ్చినప్పుడు అందరూ వస్తారు కదా, సంఘం పెళ్ళాడుతూ ఉంది. బయట నిలబడి ఉన్నాను నేను, వందనాలు చెప్తున్నాను. అందరూ చెప్పి వెళుతున్నారు. ఒక ఆవిడ వచ్చింది, పెద్ద ఆవిడ వచ్చి అని చెప్పింది, నీ ముందున్న ఆయన సైన్స్తో చెప్పేవాడండి అని. నేను సోషల్ చెప్తాను అన్నాను. నేను అసలు ఏం తడుకోలేదు, సోషల్ చెప్తున్నాను. అంతేనండి, జయ్యమని వెళ్ళిపోయింది బయటికి. వెళ్ళిపోయి అందరినీ కూడగట్టేసి చెట్ల కింద నిలబడి ఉంది. సాల్మన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, పీసీసీ. ఆ బయట నిలబడి ఉంది, అందరూ ఉన్నారు. నేను అనుకున్నాను నాకు ఏదైనా శుభాకాంక్షలు ఇంకా చెప్పేవాళ్ళు ఉండిపోయారేమో, ఈ పక్కన ఆ పక్కన ఉన్నవాళ్ళు, ఆ వింగ్స్లో ఉన్నవాళ్ళు ఏమైనా చెప్తే కొన్నారేమో అనుకుని నేను ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్దామన్నట్టు ఉన్నాను. నేను ఈ లోపు రయ్యమంట మా నాన్నగారు ఒక ఆయన పిట్ట జకరీ గారు పరిగెత్తుకుంటూ వచ్చేసి, రా బాబా రా, తర్వాత చెప్తాను రా, బయటికి రా అన్నాడు. ఓ నాయన ఇదేంట్రా నాయన, ఇప్పుడు వచ్చాం కదరా బాబు, బయటికి రమ్మన్నాడు. ఏంటంటే బయటే ఉన్నాను కదా అనుకుని ఇక ఆవిడ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, ఏమన్నారమ్మా పాస్టర్ గారు అని. ముందున్న పాదిరి గారు సైన్స్ చెప్పు ఊరు అన్నాను. ఈయన ఈ కుర్రోడు, ఈ గడ్డం ఉండేది నాకు అప్పుడు, ఈ కుర్రగాడు ఈ రవిడి పాదిరిలాగా ఉన్నాడు, ఇతను సైన్స్ ఓరలు చెప్తాను అన్నాడు. వెంటనే నాకు అర్థం కావడం లేదు, అనేసారు కానీ మర్చిపోయినా ఏంటో అర్థం. సైన్స్ సోషల్ ఎక్కడయ్యి అనుకుంటున్నాను. ఇంకా ఈ లోపు ఆ ప్రవాహంలో దాంట్లో కొత్తగా జాయిన్ అయ్యాము, కాళ్ళు వణుకుతున్నాయి, చేతులు చెమ్మగిలుతున్నాయి. ఇలాగ ఏం జరిగిందంటే ఇలాగ అన్నావంట కదా అని ఆయనే అన్నాడు, బాబా నువ్వు సోషల్ సైన్స్ అన్నాడు. నేను సోషల్ అన్నాను. సోషల్ మటుగా సోషల్ చెప్తాడమ్మా, రా ఏం చెప్తాడు, నీకు కూర్చోబెడతాడు, నువ్వు పెద్ద టీచరు, నువ్వు ఇలాగే దీనికే చెప్తున్నావని టక ఆవిడ మీదకి వెళ్ళిపోయాడు. అమ్మ బాబు అని కొంచెం గాలి పీల్చుకున్నాం. అప్పటికి పాదిరం ఉండుకుపోను, ఏమవుతుందో ఏంటిది అసలు గొడవ పరిస్థితి అన్నారు అని. ఇట్లాంటి అంటే నోరు కొంచెం కుదిరలేక కూడా కొన్ని పరిస్థితులు, అప్పటి నుంచి అబ్బో నాకు నోరు నేను కుదిరెట్టుకోవాలి బాబు, జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ తర్వాత నన్ను కొడుక అని పిలిచేది ఆవిడ. నేను అప్పుడు చాలాసార్లు నేను సోషల్ అమ్మ నేనని బాబు నువ్వు సోషల్ అని చెప్పావు కదా బాబు, ఆ రోజుని నువ్వేదో అనుకుని నిన్ను ఏదో చేద్దాం అనుకున్నాను, అవ్వలేదు బాబు అని నన్ను చాలా బాగా. రైట్, ఏది ఏమైనా మెట్టుకు దేవుని బిడ్డలారా, దేవుని కృపలో మన ఈ స్లమ్ మినిస్ట్రీస్ ఆ రీతిగా ప్రారంభించబడ్డాయి. తర్వాత దానికి అనుబంధంగా ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రారంభించబడింది. ఆ తరువాత మనం ఈ దినాన్ని ఆయన వారందరినీ ప్రవాహం అనే ఈ లోకం ఏదో ప్రవాహం వస్తూ ఉంటుంది కనుక, ఏదో ప్రవాహం వస్తూనే ఉంటుంది, నీ మీదకి రాకుండా ఉండదు. అలాంటి టైంలో నువ్వు చక్కగా నవ్వుతూ ములిగితే దేవుడు అద్భుతమైన రీతిలోనికి వారిని ఎలా తెస్తాడు. 8వ అధ్యాయం 15వ వచనం, ఆదికాండం 8వ అధ్యాయం 15వ వచనంలో దేవుని వాక్యం చెప్తా ఉంది. అప్పుడు దేవుడు నీవును నీతో కూడా ఉన్న నీ భార్యయు నీ కుమారులను కోడళ్ళను ఓడల్లో నుండి, స్తోత్రం చెప్పండి, కుటుంబం కొరకు ఎంత రక్షణ ఓడగట్టాడు. నీ బిడ్డలకు రక్షణ ఇవ్వయి, నీవు రక్షణ, ఈ ప్రవాహం, ఈ లోకమనే ప్రవాహాలు తప్పించుకోవడానికి ఈ బిడ్డల్ని భద్రంగా పెంచు, భద్రంగా లోపలికి నడిపించు, భద్రంగా. దేవుడు ఎంత మీరు అందరూ బయటికి రండి అని అంటాలే, నీవును నీతో కూడా ఎంత చక్కగా నీ భార్యయు నీ కుమారులు నీ కోడండ్రు ఓడలో నుండి నీ బిడ్డల కొరకు నీవు ఓడను కట్టు, రక్షణ ఓడ. దేవుని దగ్గరికి తీసుకురా, దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. దేవుని దగ్గరికి తీసుకురా, దేవుని వాక్యం నిన్ను బలపరుస్తుంది. నీ బిడ్డలను ఒక నిమిషము లేపు, దేవుని సన్నిధి తీసుకురా, కూర్చోబెట్టు, తర్వాత వండుకోమని చెప్పు. వాళ్ళు ఏం తింటారో వాళ్ళ కొరకు సిద్ధం చేసి ఉంచు, వాళ్ళు రావడం కొరకు,
వారు బడికి వెళ్ళడం కొరకు ఎన్ని చేస్తామో మనం. నేను 10th క్లాస్ పరీక్ష రాయాలని అంటే వెంటనే 10th క్లాస్ అయిపోయిన వెంటనే పెద్ద బండు కొంటానంటే రాస్తాను. నేను కొంటానంటే రాస్తా. నాకు ఇది చేస్తానంటే నేను రాస్తాను. ఒరే బాబు తప్పకుండా రా. ఆ బండిని కొన్న రోజున వేసుకెళ్ళిన బండి తర్వాత బండి ఉండడు, ఆడు ఉండడు. ఎన్నో చూస్తున్నాం మన బిడ్డలు విషయములో వారి యొక్క కోరికలు నెరవేర్చడానికి మనమంతా ప్రయాసపడుతున్నాం. దేవుని సన్నిధికి రావడానికి ఒక ప్రక్క ఓడను కట్టుకుంటూ మనం ఎరిగిన సత్యం వాక్యం ఇది. కడుతూ కుటుంబాన్ని పోషిస్తూ అమ్మగారు బిడ్డలను భద్రంగా ఇది నీకు ఇచ్చిన బాధ్యత. నా భర్తకు కట్టే బాధ్యతను దేవుడు ఇచ్చాడు. నేను కుటుంబాన్ని కట్టే బాధ్యతను దేవుడు నాకు ఇచ్చాడు. స్తోత్రం. దేవుని బిడ్డలారు, ఇదేనా ఆ బాధ్యతలు మనకు తెలవక మనం చాలా ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క విధానంలో వాడతాం. మనం బాధ్యతను గుర్తించాలి. కనుక కలిసి ఉన్నప్పుడు ఈ బాధ్యత ఓడలో నుండి బయటికి రండి. మీ కుటుంబాన్ని ఒక నూతనమైన సృష్టి కొరకు వినియోగించబోతున్నాను. స్తోత్రం. వినియోగించబోతున్నాను. వారు మర్చిపోవద్దు. మనం ఆ మంచి తల్లిదండ్రులుగా ఉందాం. ఆ మంచి ఆలోచన కలిగిన వారిగా ఉందాం. దేవుడు నీకు అప్పగించిన పని తప్పకుండా భద్రంగా మనం దానిని కలిగి ఉందాం. బయటికి వచ్చిన వెంటనే 20వ వచనం 28వ అధ్యాయం. అప్పుడు నోవహు వెంటనే అప్పుడు బయటకు రాగానే బలిపీఠం కడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నీ కుటుంబపు బలిపీఠం కావాలి. నీ కుటుంబంలో బలిపీఠం కావాలి. బలిపీఠాలు మూసుకుపోయాయి, లేవు బలిపీఠాలు. కుటుంబానికి ఒక బలిపీఠం. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని దేవుని వాక్యం మన కొరకు చాలా జాగ్రత్తగా చెప్తుంది. నీ ఓడను కట్టాలి వారి భద్రంగా ఉండడం కొరకు. ఆ రెండవది, ఓడలోనికి ప్రవేశించే వారిగా మన బిడ్డలను, అదే మన తాపత్రయం. సంఘం అంతా పరలోకంలో ఉండాలి, పరలోకంలో కనబడాలి. తల్లి అమ్మగారు మరి మానుకొండ పుష్ప దేవదాస్ అమ్మగారు అనేది, నేను మిమ్ములను పరలోకంలో చూడాలని ఉంది నాకు అనేది. ఎక్కడ కాదు, పరలోకంలో చూడాలనేది ఉంది అనేది. వీళ్ళందరి ద్వారా మేము ప్రభు దగ్గరకు, ప్రభు సన్నిధిలోనికి, ప్రభు సహవాసంలోనికి, దేవుని చిత్తంలోనికి ప్రార్థించే కుటుంబం అన్నీ చక్కబట్టి మనకి ఆ టైంకి వచ్చేటప్పటికి మనం ఎలాగోలోని ఎస్కేప్ అయిపోవడానికి మనం చూస్తూ ఉంటాం, ఆలోచన చేస్తూ ఉంటాం. చాలాసార్లు మన కొరకు ప్రార్థించే తల్లిదండ్రులుగా మనం ఉంటే దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన, దేవుని కృప, దేవుని యొక్క చిత్తం. కనుక ఈ దినాన్ని బలిపీఠం, ఆస్తి పాస్తులు అంతస్తులు కలిగి ఉన్న, ఎన్నో రీతిలుగా అన్నీ ఉన్న దేవుని సన్నిధి విడిచిపెట్టని యోబు రాసిన గ్రంథం 1వ అధ్యాయం. యోబు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం నుంచి చదవండి. 7 అంట. ఓ పిల్లోడితో సస్తున్నారు వీళ్ళు. ఒక్కడితో సస్తున్నారు. లేనంత కాలమేమో బాబోయ్ వచ్చిన తర్వాత ఎందుకు చేస్తున్నారో ఎవరైనా చెప్పగలరు? అసలు ఆ పిల్లోడు ఒక్కడితో ఎందుకు కష్టమవుతుందో చెప్పగలరు ఎవరన్నా? తండ్రులుగా ఉన్న మీరు ఎందుకు కష్టమవుతుందో ఒక్కడితో? ఏమంటే చెప్పండి. గారాభం, అది నేరం అవుతుంది కొంతకాలానికి. ప్రేమ, పేరు చాలా చక్కగా ఉంది, కొంతకాలానికి దోమ అవుతుంది. అది కేవలం
బైబిలే చెప్తుంది. బెత్తము వాడని కుమారుడు తండ్రికి అంతే. పాటించండి, అది పాటించండి అంతే. ఇంకేం చేయక్కర్లే మీరు, నేం చేయక్కర్లే, నువ్వు అంతే, నువ్వేం చేయక్కర్లే. కొన్న రోజునే, చాలాసార్లు అంటాను నేను, కొన్న రోజునే కోడిని కట్టేయాలంతే. కొన్న రోజునే, తెచ్చిన రోజునే దాన్ని విడిచిపెట్టి అలాగే వెళ్తుంది, బాగా వెళ్తుందా, ఆ చెట్టు మీద కురుగుతుందా, ఈ చెట్టు మీద కురుగుతుందా అని మనం ఉంటే మన దగ్గరికి రాదు. అది మనం ఎవరమో దానికి తెలీదు. ప్రేమ ఉండాలి, కాదంటాలే. బైబిల్ చెప్తుంది, నాది మాత్రం కాదు సుమా, బైబిల్ చెప్తుంది. ఒక్కడే కాదంటాలే, వాడు ఏం కాదు, కానీ దేవుని కొరకు ప్రయోజకుడు అవ్వాలి. 7 3 కుమార్తెలంట, టోటల్ 10 మంది. ఇది చేతకాక, ఇది వాడక, ఈ భయం అనేది పెట్టక వాడు మన నుండి మరింతగా కళ్ళు పాడవడానికి కారణం అంటాడు. సెర్లేం చెప్తున్నాడు, లోకమంతా చెప్తుంది, కానీ అది తినగానే అది తింటలేదంట. ఆ తినే విధానం ఈవిడ సులువుగా తినేలాగా చేస్తుంది. తల్లిదండ్రులు సులువుగా కళ్ళు పోగొట్టేలాగా చేస్తుంది. అంతే సంగతి. క్షమించండి, మీ ప్రేమలు నీకు అడ్డులేదు. వాడు వినేలాగా చేయండి అంతే. మాట వినకపోతే అంతే సంగతి, వాడు వినేలాగా చేయి అంతే. కట్టలు ఆడతాడు. నేను చాలాసార్లు అంటాను కదా, మా అమ్మ కుండ పొంగ అరిపించేస్తాను అందరి. కుండలు తోమకపోయినా, మట్టి కుండ చేతిలో జారిపోయిన కుండ పొయ్యి మేము మరుసటి రోజుకి అన్నం లేదంతే. మధ్యాహ్నానికి వండిచ్చేది కాదు, తీసేసేది అంతే. అక్కడికి వెళ్ళేదాడు పుష్ అని కొట్టేది, అన్నం లేదంతే, అయిపోయింది. ఎక్కడికి వెళ్తాగలేదు, నువ్వు అలా ఉండవలసింది. పొలం వెళ్ళకపోయినా, ఎక్కడికి ఏం చేయకపోయినా అంతే సంగతి. అలా కొట్టలేదు మమ్మల్ని, కానీ వాడు చేయవలసిన, చదువు లేని వారు మాకు చేయవలసిన రీతిలో మేమేం కోపగించుకోలేదు. ఆ రోజు ఇది చేసావు, అది చేసావు అని చెప్పలే. అక్రమం, బెత్తము అనేది ఎందుకు వాడటం లేదు? స్కూల్లో వాడొద్దు అన్నారంటే గవర్నమెంట్ పరిస్థితి అనుకో, అది మీ జీవితాలతో ముడివేయబడ్డది. వాళ్ళు వద్దన్నారు కనుక మీరు మానేశారు, మంచిదే. ఆడే మిమ్మల్ని తిరగబడుతున్నారు, మాస్టర్లు ఆడే కానీ మీరు కాదు, ఏదో గ్రీనింగ్ వాడుతున్నారు తప్ప. పరిస్థితి అయిపోయింది అలాగా, అంతే. అదే వదిలేండి. కానీ మన కుటుంబం, మన చిన్ని కుటుంబంలో ప్రభు వాక్యం ఉంది అంతే. వాక్యాన్ని నెరవేర్చండి. అలిసిపోతున్నారు, ఆడకంటే ముందేళ్ళు చచ్చిపోతున్నారు. బాబోయ్ మేము అసలు పరిస్థితి కాదండి అని చెప్తా ఉన్నారు. యోబు ఎలా పెంచాడు మరి? యోబు ఎలా పెంచాడండి? యోబు ఏ రీతిగా పెంచగలిగారు వాళ్ళు? 7, 3, 10 మంది. ఫలానుడు వస్తున్నాడు రా, కొంచెం ఒకలాంటి పరిస్థితి చెప్తున్నాం. వాక్యం చదవండి కింద. చూడండి, ఇంత ఆస్తి ఉన్నప్పుడు ఎవడన్నా ప్రార్థన చేస్తాడండి అసలు? ఇంత గొప్ప ఆస్తి, ఇంత గొప్ప స్థితి. ఒంటెలు 3000, బాబా, స్తోత్రం చెప్పండి. ఇది ఇస్తే అక్కడికి రాము, అక్కడికి వస్తే ఇక్కడికి రాలేము, మేము చేయలేకపోతున్నాం, మా వల్ల అవ్వడం లేదండి. చాలాసార్లు కదా యోబు గొప్ప మార్గదర్శి, నోవాహు గొప్ప కుటుంబ యజమానుడు. ప్రవాహాలు లోకంలో ఆస్తి పాస్తులు పెరుగుతుంటే దేవునికి దూరం అయిపోతాం, మనం రాలేము, మాకు టైం లేదండి, మేము వద్దామనుకున్నాం. కానీ ఎంతమంది పిల్లల విషయంలో మేము ఎక్కడికి రాగలమండి? ఎక్కడికి రాగలం? ఈ అనుభవంలో మనం 5వ వచనం చదివేయండి. పూర్తి కాగా యోబు
పాపము పాపము చేసి తమ హృదయములలో దూషించిరేమో అని పిలువనంపించి వారిని పవిత్రపరచి ఎప్పుడంట ఇది మందే కూడా చెప్పాలి ఎప్పుడు అరుణోదయమున లేచి ఒక్కొక్కరి నిమిత్తమై అర్పించుచు వచ్చెను. దేవునికి స్తోత్రం. నిత్యము అది కావలసింది నాకు, నిత్యము అలాగున చేయొచ్చు. నిత్యం ఒక్కరోజు కూడా మిస్ కాలేదంట, ఒక్కరోజు కూడా మిస్ కాలేదంట. దాని టైం కరెక్ట్గా దానికి పెట్టేసాడంట. అంతే, ఎక్కడున్నా బెలబెలబెలమంట అక్కడికి వెళ్ళిపోవాలంతే. నిత్యము అది చాలా గొప్ప అద్భుతం. ఈ భాగంలో నేను ముగిస్తున్నాను. ఇద్దరు ఇంకా ఉన్నారు కానీ తండ్రులు చాలామంది నాకు. కానీ ఈ దినాన్ని, ఈ ఫాదర్స్ డే తండ్రిగా నేను కూడా మీకు తండ్రిని అని చెప్తాను. నేను చాలాసార్లు తండ్రికి ఉండే లక్షణాల కాపరిలో కనబడాలి. మా ఫాదర్. అందుకని ఆర్సీఎం వారు అంటారు ఫాదర్ అని పిలుస్తారు. బిడ్డలను పెంచడంలో, సంఘాన్ని నడిపించడంలో, సంఘం కొరకు ప్రయాసపడడంలో, సంఘము లేమిలో కాక కలిములో ఉండే రీతిలో భద్రపరచడంలో మనము ఎంతగానంటే మన కుటుంబం అంతా లోపలికి ప్రవేశించే రీతిలో మనం ఉండగలిగితే, ఈ దినాన్ని నీవు, నీ భార్య, నీ బిడ్డలు, కోడళ్ళు రండి బయటికి. దేవుడు పేరున వారిని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ ఉదయకాలంలో నీవు నోవహు వలె మనము ఆత్మీయమైన దేవుడిచ్చిన సంఘాన్ని కాపాడడంలో చాలాసార్లు ఇవెందుకులేండి అవెందుకులేండి అది ఈ క్రమం తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటామేమో, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. మనకెందుకు లేని ప్రక్క నుంచి వెళ్ళిపోవడానికి చూస్తాం. ఎంత శ్రమ పడతావో, ఎంత కష్టపడతావో నువ్వు, అంత ఫలితాన్ని దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. కష్టపడకుండా మనం చాలాసార్లు మనం ఇబ్బందిగా ఉండకుండా, లేని టైంలో ఖచ్చితంగా మనం చేయక్కర్లేదు పని. మనకు అన్నీ ఉన్నప్పుడు కూడా మనం కష్టపడడం అనేది మనం నేర్చుకోవాలి. మన బిడ్డలకు నేర్పించాలి. ఒరే బాబు, కష్టంలోనే గొప్ప ఆశీర్వాదం ఉంది, గొప్ప దీవెన ఉంది, గొప్ప స్థితి, గొప్ప పరిస్థితి ఉంది అని మనం మన బిడ్డలకు నేర్పించవలసి ఉంది. అందుకని బ్రదర్ జోషి గారు అంటూ ఉండేవాడు, లూథరన్ సంఘానికి ఏ సేవకుడు వచ్చినా నా తల్లి ఇంటికి రావలసిందే, మా తల్లి కాసిన ఉల్లిపాయలు మధ్యలో ఉన్న కోడిగుడ్డు తినవలసిందే, వాడు ఏమైపోయినా కానీ అని చెప్తాడు జోష్ అన్న. దేవుని బిడ్డలారు, ఈ దినాన్ని నీవు అలాగున పరిచయను ప్రోత్సహించడం, బలపరచడం. అంతే ఈ దినాన్ని మనం చాలా జాగ్రత్తగా చక మనకి ఇవ్వబడిన ఆ ఫోన్లో కొట్టుపడేస్తున్నాం. అన్నీ ఉన్నాయి ఇంట్లో, కానీ ఫోన్లో అయ్యేయో బుక్ చేసేస్తూ ఉన్నాం. మనం ఇంట్లోనే ఉంటాం, వాడు బయట ఫోన్ చేస్తూ ఉంటాడు, రా మసాలు వండి పెట్టాను, నేను తెచ్చేసాను రా తినేది. కానీ తినేసిన తర్వాత వెళ్ళిపో, హాస్పిటల్కి వెళ్ళిపో, జాయిన్ అయిపో, ఎక్కడెక్కడా ఉండొద్దు. మేము వేసినటువంటి ఆ ఆశీర్వాద కారమ అయ్యా, ఆ రంపం పొట్టు అవన్నీ వేసి వండిన ఇది ఎంత టేస్ట్గా నువ్వు తినేటప్పుడు, ఆ తర్వాత వెళుతున్నటువంటి స్థితిని, స్థానాన్ని, దేవుని బిడ్డలారా, ఆ క్రమములో మనం ఆ కష్టాన్ని పడినప్పుడు నేర్చుకుంటాం. మనం నేర్చుకుంటాం, మన బిడ్డలు నేర్చుకుంటారు ఎందుకు ఇది చేశారు. ప్రియులు ఉదయ్ కుమార్ గారు ఈ పరిచయం మనకు అప్పగించి వెళ్ళారు. మీరు వండి పెట్టాలి, మీకు ఏం కావాలో నేను తెచ్చి పడేస్తా, మీరే వండాలి, అంతే, మీరే వండాలి, ఇక్కడే వండాలి. మెల్లగా మనం టిఫిన్స్ వరకు వచ్చాం. దేవుని బిడ్డలారా, ఈ ఆర్ఫనేజ్ హోము ప్రారంభించినప్పుడు మా మేనత్త ఇడ్లీ కారపొడితో మాకు ప్రారంభించింది. ఇడ్లీ కారపొడి చేసింది ఆవిడ. అమెరికా దేశానికి దరిదాపు 26 పర్యాయాలు వెళ్ళింది ఆవిడ. ఆ సన్నికలు మీద చేసి
ఆర్ఫనేజ్ అనేక మంది ఓపెనింగ్ కొరకు వస్తే అదే పెట్టింది అంతే. ఇదే ఉందరా మనకి, ఇంకా మేము ఏం చేయలేను నేనని. అది ఇంకా నేటికి కొనసాగించే కృపను దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. మనం సన్నికాలమే చేయలేకపోతున్నాం, వెళుతున్నాం సబ్బు హోటల్కి, కానీ ఆ క్రమం ఏంటో అర్థం అవడం లేదు. అది కూడా కొంచెం తప్పించడానికి ప్రయత్నం చేశాం. 2-3 దినాలు హైదరాబాద్లో ఉన్న కారణంగా మేము ఆశ్రయించవలసి వచ్చింది బయటికి. మెట్టుకు ఏది ఏమైనా వీలున్నంత వరకు వారు ఏమైనా కానీ మన ఇంట నుండే వారి కొరకు మనం సిద్ధం చేయగలిగిన అనుభవం ఉంటే అద్భుతాలు చూస్తాం. ఆశ్చర్యకారం. ఏమొద్దమ్మా, నేను వస్తున్నాను కదా, వస్తా ప్యాకెట్లని తగిలించుకుంటూ వచ్చేస్తానని గోదావరి ఫుడ్ చిట్టిగాడు ఏమండి మీకు తెలవదాడు ఆడి కదా, గాడ్ అంటాడు ఎవడు, మరి ఆడు ఎలాగుందో అలాగా మనం ఆధారపడిపోతున్నాం. ఏమో నాకు తెలియదు, కానీ వీలున్నంత వరకు ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. భయంకరమైన క్యాన్సర్ వ్యాధులు వాటి మీద ఆధారపడ్డాయని చెప్తా ఉంది. భయంకరమైన కొన్ని దినాలైనా సంతోషంగా సుఖంగా కొంచెం భార్యాభర్తలు సపోర్ట్ చేసుకుంటూ మనం ఇంట నుండే కార్యాలు వాళ్ళ కొరకు సిద్ధం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎన్ని పర్యాయాలు దేవుతాడో ఆ నూనెలో నుంచి, ఎన్ని పర్యాయాలు ఆ నూనె మరుగుతుందో మనకు తెలీదు. బాబోయ్ భయం వేస్తుంది, ఇబ్బంది అవుతుంది. దేవుని బిడ్డలారా, తినేటప్పుడు నీకు చాలా తృప్తిగా ఉండొచ్చు, తర్వాత కాలం భయంకరమైన పరిస్థితి. కనుక నా ప్రియ కుటుంబమా, ఉన్నా లేకపోయినా మంచినీళ్ళైనా త్రాగి బతుకుదాం, కానీ ఇతరుల కొరకు చోటిచ్చే వారిగా మన కుటుంబం, మన స్లమ్ కుటుంబం ఉండొద్దని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. కనుక నేను ముగిస్తున్నాను. నీవు కాపరివైతే, నీవు సంఘానికి తండ్రివైతే, తండ్రి బిడ్డల కొరకు సంఘం కొరకు ఏం చెయ్యాలో అది నువ్వు చేయవలసిన బాధ్యత నీ మీద ఉంది. అది కాపరుల మీద, మా మీద కూడా ఉంది. నీవేం ఆలోచించక్కర్లే. నువ్వు వాళ్ళకి ఆ కష్టములో మనం వాళ్ళకి ఎలాగున్నా సపోర్ట్ చేయాలో, ఏ ఇబ్బందిలో మన బిడ్డలని వారిని ఇస్తున్నామో అలాగున వారికి చేయగలిగిన అనుభవంలోనికి మనం వస్తే అద్భుతాలు చూస్తాం. నీ ఒక తల్లి తండ్రివై నీ తల్లిదండ్రులు, నీ అత్తమామలు, నీ కుటుంబాల కొరకు నువ్వేం చేయగలవు, ఎంత కష్టపడగలవో అంత కష్టాన్ని నువ్వు చేయగలిగిన అనుభవం ఉంటే నువ్వు తప్పక ఆశీర్వాదాలు దీవెనలు పొందుతాం, అద్భుతాలు చూస్తాము చేస్తాము. మన ద్వారా అనేకమైన దాని కొరకే అనే మన ప్రయాస కాదని దేవుని వాక్యం చెప్తా ఉంది. యోబుకు అంతమంది కుటుంబం ఉన్నా, అంత ఆస్తి కలిగిన వాడైనా నిత్యము ప్రార్థించే వాడిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిత్యము ఆయన సన్నిధిలోనికి నిలబడే వారిగా ఉన్నారు. మన కుటుంబాల్లో కుటుంబ ఆరాధన, కుటుంబం పరిస్థితులు మనకి అవసరమై ఉన్నాయి. ఇవి లేకపోతే అక్కడే, అది మదర్ తెరిసా చెప్తుంది కదా, కుటుంబమే పరలోకం అని చెప్పింది. కుటుంబ ప్రార్థన పరలోక సంబంధమైన పరలోకమని చెప్పింది. అక్కడే ఒకరికొకరు తర్జన భర్జన చేసుకొని ఒకరిలో ఉన్న అవభావాలు మరొకరు వింటూ దేవుని సన్నిధిలో నిలుస్తాం. వీరు చెప్పిన మాటలు మరువద్దు. మనము మన జీవితాలు, మన కుటుంబాలు, ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎలాగనుకున్నా, ఎందరో నిందలు అవమానాలు వచ్చినా మనం అలాగే నిలబడదాం. చాలాసార్లు మీరు ఎరుగుదలో లేదో చాలామంది నాతో అంటారు, అయ్యా ఎక్కడో పైనుంచి మీకు సహాయం ఉందని చెప్పుకుంటున్నారు. నేను సంతోషిస్తాను. నిజమే, మన దేవుడు పైన ఉన్నవాడు. పొట్ట చెబితే ఇంగ్లీష్ అక్షరం మొక్కలేదు మన దగ్గర, మరి ముఖ్యంగా నా దగ్గర, మీ దగ్గర కాదు, నా దగ్గర. ఎవరి కొరకు రాసి చూసి చేసి ఏం చేయక్కర్లే మనం. చాలామంది అంటారు పైనుండి మీకు ఏమొస్తుంది అనేది. ఆశీర్వాదాలు వస్తున్నాయని చెప్తాను నేను. అవసరతలు తీర్చేవాడు, అక్కర్లు తీర్చేవాడు. నమ్మి కూర్చుని ఉండంతే, దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు. అటు ఇటు టికెట్లు తీసేసాడు. మీటింగ్కి వెళ్ళాను, అటు ఇటు తీసేసాడు. దువ్వాడ స్టేషన్కి వచ్చాను, బండి వెళ్ళిపోతుంది. సాయంకాలం మీటింగ్ ఉంది నాకు. వాళ్ళు అయిన తర్వాత ఆల్టర్ కాలు అవి ఇచ్చిన తర్వాత భోజనం పెడతాడు, మీకు తెలుసు కదా పాదిరి. వాళ్ళు ఏయో మధ్యలో వాక్యం కొరకు ప్రార్థన చేయమంటే నేను ప్రార్థన చేసేసి పరిగెత్తుకుంటా బయటకు వచ్చేసాను. నేను దువ్వాడ స్టేషన్కి వచ్చేసాను. మీరు నమ్మాలి, ఈ మాట చాలా కఠినమైన మాట.
భోజనం లేదు, నా దగ్గర ఏమీ లేవు, ఏంటో నాకు తెలియదు, ఏమీ లేవు, టికెట్ ఉంది, నేను వచ్చి పడిపోతాను. దువ్వాడ స్టేషన్లో నేను జనరల్ భోగి దగ్గరికి వస్తున్నాను, తర్వాత భోగి దగ్గరికి వస్తున్నాను, ఎక్కడో వెతికితాను. ఈలోపు ఎవరో ఒక ఆయన పరుగున వచ్చాడు. 2 బిస్కెట్ ప్యాకెట్లు, స్ప్రైటు, ఒక 100 రూపాయలు ఇచ్చేసి, దేవుడు మీకు ఇమ్మన్నాడండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అంతే, అసలు ఏం చెప్పలేదంతే. నాకు అతను ఎవరో నాకు తెలియదు, ఎక్కడోడో నాకు తెలియదు. ఆ ఒక్క మాటే చెప్పాడు, రే బాబు బాబు అంటున్నాను. ఏమో దేవుడు మీకు ఇమ్మన్నాడండి, మీరు పాస్టర్ గారా అన్నాడు. అవునండి అన్నాను. అంతే, 2 బిస్కెట్లు ప్యాకెట్ అంతే ఇచ్చి వెళ్ళిపోయాడు. పస్తుంచడు. అక్కడ భోజనం కొరకే కూర్చుంటే, నీ బండి పోతే, అక్కడ వర్తమానం పోతే, ఇవన్నీ లెక్కేసుకుని పరిగెత్తుకొస్తున్నాను. అసలు నేను దేవుడు నిన్ను ఎట్టి రీతిలో నీ కుటుంబాన్ని ఎప్పటికీ నువ్వు అప్పిచ్చేవాడుగా ఉంటావు, కానీ అప్పు చేయవాడిగా ఉండవు నువ్వు. వాగ్దానం అది వాగ్దానం. అది అంత జాగ్రత్త కావాలి, అంత అవసరం, అంత దేవుని బిడ్డలారా, మనం ఈ స్థితి, ఈ విచ్చలవిడి వాతావరణం నుంచి మనం మేల్కొల్పబడాలి, మాదిరిగా ఉండాలి. వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, మనం ఏమనుకున్నా పర్లేదు కానీ మనం దేవునికి ఇష్టడుగా, ఆయన చిత్తానుసారంగా, ఆయన నడిపింపులో మనం ఉండగలిగిన అనుభవంలో ఉంటే అద్భుతాలు చూస్తాం. నమ్మండి. నెంబర్ 1, నోవాహు జాగ్రత్తగా అరమరికలను ప్రేమతో ప్రేమించబడ్డారు. దేవుడిచ్చిన గొప్ప స్వాస్యాన్ని భద్రపరిచారు. వారును వారి బిడ్డలు ఎవరు మిగలేదు, వాడు ఒక్కడేనండి అంతా కూడా లేకుండా 3 దేవుని కృపలో భయంకరమైన ప్రవాహాలు దాటిపోయారు. 2వది, యోబు అంత ఆస్తి కలిగి ఉండి కూడా నిత్యము అలాగు చేయిచుండెను. మనం అలాగు చేద్దాం, మా బిడ్డలను క్రమపరుద్దాం, మన బిడ్డలను ఒక స్థాయిలోనికి తీసుకొని రావడానికి ప్రయాసపడదాం, ప్రార్థిద్దాం, మోకరిందాం. దేవుని చిత్తము వైపుకు ఒక సమయాన్ని ప్రత్యేకపరుద్దాం. దాని కొరకు, వీళ్ళ కొరకు, నా బిడ్డల కొరకు కొంచెం సమయాన్ని దేవుని సన్నిధిలో, నిన్న బండి మీద వస్తూ చెప్పుకుంటా ఉన్నాం. ఒక్కడిని పెంచలేకపోతున్నారు ఈ పిల్లలు. ఆ వందే భారత్లో పరుగులు ఎత్తేస్తున్నారు, తలుపులు కడికెళ్ళి తెరవయ్యి వచ్చేస్తుంటే బాబు అంటుంటే నేను అన్నాను, అత్తమ్మ మామయ్య ఉన్నారు కాబట్టి ఆ బిడ్డలను పెంచగలిగారమ్మ. మనమైతే ఏమో మన పిల్లలు ఏమైపోదురో, మేము ఇటు వెళ్ళిపోతాం, సేవండి. ఇంట్లో సేవ చేయం, బయట సేవ చేయడానికి ఇష్టపడతాం. కానీ ఇంట్లో సేవ కొరకు దేవుడు నియమించిన బిడ్డలు ఉన్నారని మేమిద్దరము బండి మీద వచ్చేటప్పుడు చెప్పుకుని దేవుని స్తుతించాం. దేవుని బిడ్డలారి దినాన్ని అలాంటి బిడ్డలుగా మన బిడ్డలు, అలాంటి భక్తి బిడ్డలుగా మన బిడ్డలను అలాగూ నిత్యము చేసే కుటుంబ ప్రార్థన ఉండే కుటుంబాలుగా మన కుటుంబాలను ఆ సమయాన్ని కేటాయించేసుకోవాలంతే. ఇది నీ సమయం అని ఎవరు ముందుంటే వాళ్ళు, ఎవరు వస్తే వాళ్ళు అంతే. ఒక చిన్న శరణం పాడి మేము 7 గంటలకు కూడుకుంటాం అంతే. ప్రార్థన పెట్టేది అంతే. ఇంకా నువ్వు ప్రార్థన పెట్టి నువ్వు ఒక్కడమైనా ప్రార్థన చేసుకో, నువ్వు ఇబ్బంది పడకు. నేను నా టైంని 7 గంటలకు టైం ఇచ్చాను దేవుని సన్నిధిలో, ఆ టైంలో నేను ఒక్కడే ఉన్నాను, ఒక్కడే ప్రార్థన చేసుకున్నాను. ఇబ్బంది ఏముంది? కుటుంబం అంతా రావాలంటే అవ్వదు. వాళ్ళ పనుల్లో ఉండి వాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకుంటారు. నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం. నీ కుటుంబం కొరకు నువ్వే 7 అయింది కదమ్మా, 7కి వెళ్ళిపోతున్నావు ప్రార్థనకి, నువ్వు వస్తే రాలేదమ్మా అని దేవుని సన్నిధిలో, దేవుని సహవాసంలో, దేవుని చిత్తంలో, దేవుని నడిపింపులో మనం ఉండగలిగితే, ముగింపులో అదే శ్రీనివాసరావు గారు సాయంకాలం 7 గంటలకు కుటుంబ ప్రార్థన. వాళ్ళ ఇంట్లో ఒక ముఖం కనబడని విరబూసుకున్న ఒక కుక్క ఉంటుంది. 7 గంటలకు ఆ కుక్క బైబిల్ బ్యాగ్ను పట్టుకుని లాక్కొస్తుంది. ఆ కుక్క చాపని లాక్కొస్తుంది, చాపను భరుస్తుంది. నమ్ముతారా? నేను అక్కడ కుటుంబ ప్రార్థన నేర్చుకున్నాను.
అది పరుస్తుంది, కాళ్ళతో లాగేసి కూర్చోబెడుతుంది. ఇంకొక మాట చెప్పనా, పాదిరి గారికి అప్పుడే ఎవరో ఒకరు వచ్చి మాట్లాడుతుంటే ఆయన వేసుకున్న పంచిని లాగుతూ ఉంటుంది. ఎల్లరా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయరా? స్తోత్రం చెప్పండి. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయి. చాపేసేసాను, నీ బైబిల్ లాక్కి వెళ్ళిపోయాను, వెళ్ళిపో, అక్కడికి వెళ్ళిపో. పాస్టర్ గారు చెప్తారు, అండి మాది కుటుంబ ప్రార్థన టైం, మరలా మీతో మాట్లాడతాను. వాళ్ళు అంటారు, మేము కూడా కలిసి కుటుంబ ప్రార్థనలో ఉంటాం. ఇప్పుడు కుటుంబాన్నే కూర్చోబెడుతుండేది ఆ కుక్క, వచ్చిన కూడా కూర్చోబెడుతుంది. దేవునికి స్తోత్రం. అలాంటి కుక్కల్ని ఇచ్చేయండి, అంతేగాని నువ్వు కుక్క వైపు నీకు ఫ్యాను కుక్క కుక్కల గది అయిపోబో. వీడేదో పెద్ద, వీడికే గది లేదు, వీడికి గది లేదు, వీడికి కుక్కలకు ఒక గది, ఒక ఫ్యాను, దానికి పరిస్థితి. ప్రేమించవచ్చు. అలాంటి కుక్కగా శ్రీనివాసరావు గారు తయారు చేశారు. శ్రీనివాసరావు గారు చనిపోయిన రోజున ఒక బస్సు కింద పడిపోయి చనిపోయింది. అది నమ్ముతారా మీరు? ఒక బస్సు కింద ఆయన చనిపోయిన రోజుని బయటకు వచ్చి, పరుగున బయటకు వచ్చి ఒక బస్సు కింద పడిపోయి చనిపోయింది. వాళ్ళు చెప్పారన్నమాట. దేవుని బిడ్డలారా, అలాంటి మన బిడ్డలుగా, మన కుటుంబాలుగా ఉంచుదాం. ఈ ఫాదర్స్ డే అంటే మేము తండ్రిని అయిపోయాం, బ్లెస్డ్ ఫాదర్ని, ఏదో అయిపోయాను, అదే అయిపోయాను. హ్యాపీ ఫాదర్స్ డే. నువ్వు నిజమైన ఫాదర్ అయి ఉంటే నీ కుటుంబ విషయములో బాధ్యత కలిగి ఉంటావు, నీ బిడ్డల విషయంలో బాధ్యత కలిగి ఉంటావు, నీ యజమానుడి విషయంలో బాధ్యత కలిగి ఉంటావు, నీ యజమానురాజు విషయంలో బాధ్యత కలిగి ఉంటావు. నీవు కుటుంబానికి యజమానుడి అయితే వాక్యము ద్వారా. రెండవది, నీకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా, టైం లేకపోయినా ఒక 10 నిమిషాలు దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేస్తాం. ఆయన వచ్చినా రాకపోయినా దేవుని సన్నిధిని మనం అనుభవించగలం. కనుక ఈ దినాన్ని ఎలాగున మన ఆర్ఫనేజ్ హోమ్ ప్రారంభమైంది, అది కొనసాగిస్తున్నాం. శక్తి ఉన్నా లేకపోయినా మనము ఇచ్చిన మంచి మాటను కొనసాగిస్తున్నాం. ఫాదర్స్ డే శుభాలు తెలియజేస్తున్నాను. 2 వ్యక్తుల వల్ల మీరు ఉండగలిగితే మనం కుటుంబాలు ఆశీర్వాదం, ఏం ఆస్తులు పాస్తులు నువ్వు రాయక్కర్లేదు, ఎవరికి ఇవ్వక్కర్లేదు. దాయి భద్రం చేయి, నేను కాదంటూ లేదు. కానీ మొదట రక్షణ అనే ఓడను కుటుంబానికి కడితే వాళ్ళు ఒక నూతనమైన సృష్టిలోనికి వెడతారు. దేవునికి స్తోత్రం. అలాగూ ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉండి నడిపించునుగాక. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు అన్న హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక.